పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య యొక్క పనుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా వేడుకుంటున్నాను. నేడక వాగ్దానము కీర్తన 33:12. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాధ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. భక్తులైన దావీదు గారి యొక్క కీర్తనలో దేవుణ్ణి అనేక విధాలుగా మనము ఆరాధించడము, స్తుతించడము, కనపరచడం మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఇశ్రాయేలు దేవుణ్ణి దేవుడిగా చేసుకుంటారో ఆ జనులు ధన్యులు. నిజమైన ప్రసంగమా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన తన దూతను కాచి కంప్రవించంట మనల్ని కాపాడే దేవుడు. ఆయన యొక్క వాక్యం తెలియజేస్తుంది, నువ్వు నా సొత్తు, నీ కొరకు నేను నా ప్రాణాలను అర్పించడానికి సిద్ధముగా ఉన్నాను. తన బిడ్డల కొరకు ఏదైనా చేయగల సమర్థులైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు ఎన్నడూ కూడా తన బిడ్డల మీద ఎలాంటి యొక్క కోపం ఉండే దేవుడు కాదు. అని అంటున్నాడు కదా, ఒకవేళ అపరాధం చేస్తున్నట్లయితే ఒక 3-4 తరాలు, కానీ ఆయన కృప 1000 తరాలు ఉంటుంది. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు ఒకవేళ నువ్వు యేసు నమ్ముకోవడం వల్ల, అయ్యో నేను అనవసరంగా నమ్ముకున్నానా, నా విశ్వాసాన్ని పరీక్షించుకున్నావా, నేను సరైన మార్గంలో అనుకుంటావా, నేనైతే వాక్యం చెప్తాను, ఖచ్చితమైన మార్గంలో ఉన్నావు. నువ్వు క్రీస్తుని వెంబడించినట్లయితే యు ఆర్ ఇన్ ద రైట్ వే. ఆయన కృపకు చూపగల సమర్థుడు. ఆయన ఎవరైతే స్వాధీనంగా చేసుకుంటారో ఆ జన ధన్యుల ప్రసంగం. నువ్వు ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన నమ్మకించినట్లయితే, ఆయన నువ్వు ఆధారపడినట్లయితే నీ పక్షమున ఆయన గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన వెంబడించు, ఆయన బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్న నీ బిడ్డలైన వారి మీద జ్ఞాపకం చేసుకోండి, వారు దీవించండి, ఆశీర్వదించండి, ఫలపరచండి. నీ హస్తాల్లో భద్రపరచమాట దేవానికి ఉందా. ఆయన వారికి ప్రతి కొదును మీరు తొలగించిన నీ కృపాక్షాములతో వర్ణించండి. ఇదిగో వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు మీరు సిద్ధింపచేసి అని నిన్ను ఆశించిన జనులు ధన్యులు ప్రభా. ఆ సత్యాన్ని వారు నిజంగా ఎరుగుటకు సహాయం చేసి నీ కృపాక్షంతో నింపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.